అండి ఇక్కడ చూసారు కదా, ఇదైతే పెసరపప్పు అండి. చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కట్టెల పొయ్యి పైన ఇదే చేసేవాళ్ళు, కానీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చేసేదండి. ఎందుకంటే మంచిగా టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి పొయ్యి పైనే, కట్టెల పొయ్యి పైన మంచిగా ఉడికించేవారు అన్నమాట. మస్తు టేస్ట్ వస్తుంది కదా. అసలు ఈ మధ్య అసలు మేమైతే చేసుకోవట్లేదండి. నాకు సడన్గా గుర్తొచ్చింది ఈ పప్పు. ఇక చేసేది ఏముందిలే అని చెప్పేసి నేనైతే ఇక పెసరపప్పు అలాగే టమాటా, పచ్చిమిర్చి అయితే వేసి, పసుపు వేసి, కొంచెము ఆయిల్ అయితే వేసుకొని ఉడికించేసానండి. నేనైతే కుక్కర్లో పెట్టానండి. నార్మల్గా ఉడికించేసరికి టైం పడుతుంది అని చెప్పేసి కుక్కర్లో పెట్టాను. మంచిగా ఉడికిపోయింది. ఇక అంటే అది కూడా మెత్తగా ఉడికించుకోవద్దు, జస్ట్ ఒక చిన్న ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఇక ఆఫ్ చేసుకోవాలి. అదే వేడి పైన కుక్ అయిపోతుంది. ఇక దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాం. నిజానికి అసలు మనం ఆయిల్ వేసుకొని పప్పు ఉడికించుకునే టేస్ట్ కంటే ఇలా వాటర్ పోసి ఫస్ట్గానే ఉడికించుకొని వండుకున్న పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. నేనైతే ఇక్కడ ఎల్లిపాయ, జీలకర్ర ఎక్కువ వేసి దంచాలి మంచిగా. ఇక దీంట్లోనైతే నేను వేసేసుకుంటున్నాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. మీకు తెలియని ఏముంది చెప్పండి. కానీ నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను కాబట్టి లైట్గా పసుపు అయితే తాలింపులో వేసుకుంటున్నా. కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.